4-5 రోజుల కాంచి సోషల్ మీడియాలో మోత మోగుతున్న పేర్లు జన్వాడ ఫార్మ్ హౌస్ అండ్ కన్వెన్షన్ సెంటర్ అనురాగ్ యూనివర్సిటీ అన్ని సుత పెద్ద పెద్దోళ్ళేనాయే చేతుల పవర్ ఉంది పతారం ఉందని రూల్స్ గీల్స్ జాంతనయ్య అనుకుంటా షేర్లు అమ్మురుకొని బంగ్లాలు కట్టిండ్రనే లొల్లి కాబట్టి అటెన్క బగ్గా అయిన పడుతున్నది ఓవైసీ కాలేజీ అది గిట్లా షెరువును కబ్జా చేసే కట్టిండ్రట. అట్లనే మల్లారెడ్డి సార్ కాలేజీల గురించి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తాండ్రు. ఇంతకు ఇప్పటి వార్త ఏందంటే పల్లా రాజేశ్వర రెడ్డి గారు భూమి కబ్జా చేసిండనే ఈ ఫైటింగ్. హైదరాబాద్ శివారు గట్కేసర్ మండలం వెంకటాపురం కాడ మా జాగన ఊరుకోవడానికి వీళ్ళు వస్తే పల్లా సార్ మనుషులు గెదివిండ్రు. ఆయనకి ఉన్నది 7 ఎకరాలు అయితే 11 ఎకరాలు 20 గుంటల చుట్టూ గోడ పెట్టుకొచ్చిండు. వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి అడిగినాం, 2-3 సార్లు అడిగితే నీ సెటిల్ అయినా చేస్తా పక్క కన్నా ఇస్తా, సెటిల్ అయినా పక్క కన్నా ఇస్తాడు. లాస్ట్ గోడ కంప్లీట్ కాగానే కాలేజ్ స్టార్ట్ కాగానే నీ జాగ ఎక్కడుందో చూసుకోపో అంటుడు. ఆయన సుత బీఆర్ఎస్ పాత సర్పంచ్. కబ్జాల గురించి ఎన్ని మాట్లాడినా రేపు మాపు చూసుకుందామని బుదరికిచ్చి అటెన్క దమ్కీలు సురువు చేసిండట సారు. నా కాలేజ్ ముంగట 50,000 ఇచ్చిపోవాలి, నేను సీఎం పక్కన ఉంటా, నాకు పొజిషన్ ఉంది, నేను ఎమ్మెల్యే అయినా. కేసీఆర్ సార్ కు చాలా దగ్గరి మనిషి. అప్పట్లో ప్రగతి భవన్ లో పతారున్నాడు. కాలేజీలో గడబడి అవుతుందని మతలా వందితే పోలీసు వాళ్ళు వచ్చి ఇడిపించి ఎటోళ్ళని అటు పంపించేసిండ్రు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి భూమి ఎవరికి వస్తుంది? భూమి కొంటుస్తుంది, అయ్యా గుడితొస్తుంది. పక్కకున్న నాడన్ చెరువును కబ్జా చేసి అనురాగ్ యూనివర్సిటీ నీలిమ మెడికల్ కాలేజీలు కట్టిండని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సార్ మీద కేసు కాగానే కడమోళ్ళు సుతం ముంగడికి వస్తున్నట్టుండ్రు. ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. సారోళ్ళ పార్టీకి పవర్ పోయినాక పల్లా సార్ కు పెద్ద పరిశానే వచ్చింది పో.